ఎందుకోసం అంటే ఇవాళ మనకి తలుపు టీం అంటే ఒక స్పెషల్ కంపెనీలో సాయి కోర్సులు వాళ్ళ నా ఇంటర్వ్యూ అనేది నా జీవితంలో మర్చిపోలేను. అంటే ఏదో పూలు వెళ్ళని అడవడం కాదు, మీ మనస్ఫూర్తి వ్యక్తం. ఎందుకంటే నేను చాలా మీటింగ్స్కి వెళ్తాను, కానీ మీరు ఇచ్చిన అత్యంత మీ మనసుల్లో నా స్థానాన్ని ఎప్పుడు నేను స్థిరస్థాయించుకుంటా అని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాను. నేనైతే మంచి స్పీకర్ అనేది కాదు, ఎందుకంటే తణుకు టీంలో ఒక ఎక్స్ట్రాడనరీ స్పీకర్స్ ఉన్నారు. అందులో మా సార్ తణుకు సత్యనారాయణ గారు, ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడారు మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఎక్స్ట్రాడనరీ టీం, ఈ టీంకి మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చింది జిలాని గారు. అయితే దాన్ని అంచెలుగా తీసుకొచ్చి మన సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన స్థానంలో వాళ్ళ తణుకు టీం నిలబెట్టారు. మీ అందరి తరఫున, మన కంపెనీ తరఫున ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా మన ఎస్పీపీ ఫ్యామిలీలో ఒక టీము అంటే ఎదిగేగా ఉన్న టీం ఏమైనా ఉంది అంటే కనుక ఫస్ట్ మనం చూసుకునేది అంతా కూడా తణుకు టీం. గుర్తొచ్చేది ఎవరంటే సత్యనారాయణ. ఎందుకంటే జనరల్గా మార్కెటింగ్ అంటేనే భయం, నాకు కూడా భయం. నేను మార్కెటింగ్ వచ్చాను కదా, సిస్టమ్స్ ఫాలో అవ్వాలంటే మార్కెటింగ్ ఫాలో అవ్వాలి. చెప్తున్నది బాగా చెప్తాం, మన ఇన్వెస్ట్మెంట్ అదే కాబట్టి. కానీ ఫాలో అవర్స్ కావాలంటే కనుక చాలా కష్టం. కానీ కంపెనీ సిస్టమ్స్ 100% ఫాలో అయ్యే టీం మీద ఉన్నది మన ఎస్పీటీలో మన తణుకు టీం అండ్ సత్యనారాయణ గారు. మన కంపెనీ తరఫున అదే చైర్మన్గా మన ఎస్పీటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఎస్పెషల్లీ మన తణుకు టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి టీం ఇక్కడ కాకుండా ఇంకా అద్భుతమైన వండర్స్ క్రియేట్ చేయాలని, అలాగే మనం రాబోయే సొసైటీలో మీ టీమే ఏమంటారండి, సొసైటీలో డైరెక్టర్స్ ఏ గురించి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉండేది. నాకైతే మాటలు రావట్లేదు, మాట్లాడి మా అజర్ని చెప్పేసారు. ఎక్కువ మాట్లాడలేదు కానీ నేను క్లుప్తంగా చెప్తాను. మన సాయి ఫౌండేషన్ అనేది సింగిల్ పర్సన్స్తో స్టార్ట్ అయింది. ఆ సింగిల్ పర్సన్ ఎవరైనా అందరికి తెలిసి ఉండదు. తెలుసా తెలీదా? నేనే. ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎర్రచంద్రం అంటే ఏరప్పని గారికి, అప్పుడు ఏరప్పని గారితో ఇప్పుడు న్యూస్ అయితే తెలియదు కానీ ఎవరు 35 years ఏరప్పని పేరు ఎన్నుంటారు, విన్నారండి? వినుంటారు. మీకు అన్న కూడా, తమ్ముడు కూడా, మామ కూడా బాగా అంటే అంత యాంటీగా ఉండేది. ఎందుకంటే దాని గురించి ఎప్పటికీ కూడా సరైన గవర్నెన్స్ లేకపోవడం, దాని వాల్యూ తెలియకపోవడం, టీవీలో దాని స్మగ్లింగ్ కింద చూపిస్తాం వల్ల అదొక స్మగ్లింగ్ గూడ్స్గానే మైండ్లో నాటుతుంది. అటువంటి ప్రోడక్ట్ని ఈ రోజున ఒక్క ఇవాళ స్టార్ట్ అయింది. ఒక్క మన రాయలసీమ జిల్లాకే కాకుండా ఈ రోజున ప్రపంచ స్థాయికి మన